శ్రోతలకు నమస్కారం. ఈరోజు మీకు సుజాత స్వర్ణ గారు రచించిన గురుబ్రహ్మ అనే కథను చదివి వినిపిస్తాను. రోజా, తొందరగా రావే, ఆలస్యమవుతోంది. స్కూటీని స్టార్ట్ చేస్తూ కేకేశాను నేను. ఇదిగో వస్తున్నా, అంత తొందరైతే ఎలా అంటూ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చి బండెక్కింది రోజా. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. రామనాథం మాస్టారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పాను కదా. ఇప్పుడు సమయం 4:30 కార్యక్రమం 4 గంటలకే మొదలవుతుందన్నారు. మనం అక్కడికి చేరుకునేసరికి ఎంత సమయమవుతుందో ఏమో, కంగారుగా అన్నాను నేను. సరేలే సుజా, సన్మాన సమయానికి ఉంటే సరిపోతుంది కదా. మాస్టారంటే అంత అభిమానం ఉన్న దానివి ఒక్క పూట బడికి సెలవు పెట్టొచ్చు కదా. పెట్టలేదు. ఇప్పుడేమో హడావిడి చేస్తున్నావు అంది రోజా. కార్యక్రమం సాయంత్రమని, బడి వదలగానే వెళ్ళొచ్చని అనుకున్నా. నువ్వు ఆలస్యం చేస్తావని నేనేమైనా కలకన్నానా అన్నాన్నేను కొంచెం ఉక్రోషంతో. అబ్బా సరేలే, తొందరపడకోయి సుందరవదనా. నువ్వు కంగారుపడి నీ వాహనాన్ని ఏ భారీ వాహనానికో ముద్దు పెట్టావనుకో. సన్మానానికి ఏమో గాని పైకి పోతాం, ఆకాశం వైపు వేలు చూపుతూ నవ్వుతూ అంది రోజా. ఆ మాటలకు కాసేపు ఇద్దరం నవ్వుకున్నాం. కాస్త సమయం దొరికినా తన హాస్యవల్లరితో ఎదుటివారిని రంజింపజేస్తుంది రోజా. రోజా నా సహాధ్యాయిని. మేము సీతానగరం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాము. ఇంచుమించు ఇద్దరం ఒకే వయసు వారం కావడం వల్ల మా మధ్య స్నేహం త్వరగా చిగురించింది. మండలంలో ఏ సమావేశం జరిగినా, ఏ కార్యక్రమానికైనా ఇద్దరం కలిసే వెళ్తాం. మమ్మల్ని అందరూ జంట కవులు అని సంబోధిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మాకు వీలుపడక ఒక్కరమే కనబడితే, ఏంటండి ఈరోజు జంట కవులలో ఒకరు తగ్గారే అంటారందరూ. రామనాథం మాస్టారు నా గురువుగారు. నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆయన కృషి చాలా ఉంది. ఆయన మాకు గణితం బోధించేవారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రథమంలో ఉండే నాకు గణితమంటే గుండె పట్టుకునేది. ఆ విషయాన్ని గుర్తించిన మాస్టారు మా నాన్నతో మాట్లాడి నన్ను సెలవు రోజుల్లో వారింటికి పిలిపించి అర్థం కాని లెక్కలను అర్థమయ్యేలా చెప్పేవారు. అలా నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో నేను 10వ తరగతి గట్టెక్కగలిగాను. ఆ తర్వాత పై చదువులు చదివి నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కూడా ఆయనే సలహాలు ఇచ్చారు. అందుకే మాస్టారంటే నాకు ఎంతో గౌరవం, భక్తిను. పావుగంట పైనే పట్టింది మేము అక్కడికి చేరుకోవడానికి. రామనాథం మాస్టారు మా మండల కేంద్రమైన రామాపురం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. జాతీయ రహదారి ప్రక్కనే ఉంటుందా ఊరు. సాయంత్రమైనా పెద్దగా వాహనాలేవీ అడ్డురాలేదు. కానీ ఊర్లోని గేదెలను తప్పించుకుని బయటపడడం మాత్రం కష్టమైంది మాకు. మేమెళ్లేసరికి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు అప్పుడే వస్తున్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని స్కూటీకి స్టాండ్ వేసి పక్కన ఉంచాను. 2 పిల్లలు ఎదురొచ్చి మాకు స్వాగతం పలికారు. పిల్లలు, పెద్దలతో ఆవరణంతా నిండిపోయింది. వాతావరణం కోలాహలంగా ఉంది. మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో వేదికను పెళ్లి మండపంలా అలంకరించారు. నేలంతా నీళ్లు చల్లి ముగ్గులు పెట్టారు. మార్చి నెల కావడంతో భానుడి ప్రతాపం ఇంకా తగ్గలేదు. పచ్చని చెట్లు ఎక్కువగా ఉన్నందున ఏదో తెలియని హాయిగొలుపుతోంది అక్కడి వాతావరణం. మాస్టారు దంపతులు వేదిక ముందు కూర్చుని ఉన్నారు. మేము వారి వద్దకు వెళ్లి నమస్కరించగా కుశల ప్రశ్నలు వేసి మమ్ము ఆశీర్వదించి కూర్చోమని చెప్పారు వారు. కొద్దిసేపటి తర్వాత అందరికీ నమస్కారం, మరికొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుందంటూ వ్యాఖ్యానం వినిపించింది. దాంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో అటువైపు నుంచి కార్ల కాన్వాయ్ వస్తుండడం చూసి అందరి దృష్టి అటు మరలింది. రోజాతో కబుర్లలో ఉన్న నేను కూడా అటు చూశాను. కార్లు దిగి వస్తున్నవారికి స్వాగతం పలకడానికి కొందరు ఎదురెళ్లారు. కలెక్టర్ హోదాలో ఉన్న ఓ వ్యక్తి పక్కన జవాన్ పరిగెత్తుకుని వస్తుండగా రామనాథం మాస్టారి దగ్గరికి వచ్చారు. ఎవరో అధికారి వచ్చారనుకుని లేచి నిల్చోబోయిన మాస్టారిని పొదివి పట్టుకుని కూర్చోబెట్టి పాదనమస్కారం చేశాడు వచ్చినాయన. ఆ చర్యకు మాస్టారు ఆశ్చర్యపడుతుండగా, గుర్తుపట్టలేదా మాస్టారు? నేను భరత్ ఐఏఎస్, మీ ప్రియశిష్యుడిని అన్నాడు. ఆనంద పారవస్యంతో మాస్టారు అతడిని ఆలింగనం చేసుకున్నారు. కాసేపటి వరకు ఇద్దరు మాట్లాడలేకపోయారు. ఆనంద భాష్పాలు కన్నుల నిండాయి. వారిద్దరి మధ్య ఏర్పడిన ఆ అవ్యాజమైన ప్రేమకి ఎంతని వెలకట్టగలం? చూపరులకు ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో. పూర్వ విద్యార్థులందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలలో, వృత్తుల్లో స్థిరపడినవారు మాస్టారి ఉద్యోగ విరమణ తెలుసుకుని వచ్చారు. వారిలో కొంతమంది మా మిత్రులు కూడా ఉన్నారు. మేమందరం పూలు చల్లుతూ మాస్టారుని సన్మాన వేదిక వరకు తీసుకెళ్లి వేదిక మీద కూర్చుండబెట్టాము.
ఎందరినో ఉన్నత స్థితికి చేర్చి తాను మాత్రం అలాగే ఉండి బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యతను భుజస్కంధాలపై మోసేవాడు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే. ఇది అక్షర సత్యం. మాస్టారి పదవీ విరమణ సన్మానం కన్నుల పండువగా జరుగుతున్నది. అతిథులు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ప్రియ శిష్యుడు భరత్ ఐఏఎస్ మాట్లాడుతూ, మాస్టారు లేకపోతే నేను లేను. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న చేసిన అప్పుకు బదులుగా నేను ఒక మోతుబరి వద్ద జీతం ఉంచబడ్డాను. ఒక్కరోజు కూడా బడిమానివేయని నేను రాకపోవడానికి గల కారణం తెలుసుకుందామని వచ్చిన మాస్టారు నా పరిస్థితి చూసి నొచ్చుకుని అప్పు చెల్లించి నన్ను రుణ విముక్తుణ్ణి చేశారు. నాలాగే మరెందరికో విద్యాదానం చేసి ఆదుకున్నారు. నేనేమిస్తే ఆ రుణం తీరుతుంది? గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మా జీవితాలను తీర్చిదిద్దిన గురుబ్రహ్మలకి శతకోటి వందనాలు అంటూ తన ప్రసంగం ముగించాడు. ఇందరి అభిమానానికి పాత్రులైన రామనాథం మాస్టారు ధన్యులు. అలాంటి గురువుని పొందిన మాలాంటి శిష్యులు ధన్యులు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందులకు ఎంతో గర్వంగా అనిపించింది నాకు, రోజాకు. గొప్ప వ్యక్తులుగా ఎదిగిన తన శిష్యలోకాన్ని చూసి ఆనంద భాష్పాలు జాలువారుతుండగా మురిసిపోతున్నారు మాస్టారు. సమాప్తం. కథను విన్న పాఠకులకు ధన్యవాదాలు. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.